హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి ఫస్ట్ కామెంటు వీరమణి సిస్టర్ అయితే చేశారండి. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే బాసిన విజయ సిస్టర్, హాయ్ అండి. నేను లాస్ట్ టైము మీ పేరు చెప్పలేదని అన్నారు. ఇన్ కేస్ నేను మధ్యలో ఏమైనా మిస్ చేస్తే ఎవరు ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. బాలాజీ గారు విజయనగరం నుంచి, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా సంధ్య గారు, గౌతమ్ గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక అకౌంట్ నుంచి అయితే వచ్చింది, మల్లిక అని. శ్రీ మల్లిక, హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మురళీకృష్ణ గారు, హాయ్ అండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంకా వస్తా సిస్టర్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ అన్నారు. నాగేంద్ర ప్రసాద్ గారు, అమలు సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ఇంకా యూ స్వామి గారు, ధనరాజ్ గారు, ధీరజ్ గారు, అలాగే మరొక అకౌంట్ నుంచి ధీరజ్ అని వచ్చిందండి. అలాగే విజయకృష్ణ రాణి సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, రాజేశ్వరి గారు, హేమాకాంతి సిస్టర్, ఇమాం గారు, శ్రీరామ్ గారు, మోనిక, సుమతి సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి, ఆయిషా సిస్టర్, లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, షేక్ జబీబుల్లా గారు, దీపా సిస్టర్, ఇంకా రూబీ సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరునైతే తప్పకుండా తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హరిశర్మ 23 అబ్బాయి. తను నిత్య పూజలు, ఇంకా క్రతువులు, దానాలు అన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నతో కలిసి పౌరోహిత్యం చేస్తున్న శర్మకి పెళ్ళైతే కాలేదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఏకైక పుత్రుడు, పైగా ఇంటి వారసుడు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా కాస్త ముద్దుగానే పెంచారు. మరైతే పెద్దయిన తర్వాత శర్మ పూజల మీద ఎక్కువ ఆసక్తి చూపించడంతోనే వాళ్ళ నాన్నకు కూడాను చదువు మీద పెట్టుబడి పట్టడం అయితే ఇష్టం లేదు. శర్మని ఈ పౌరోహిత్యంలోకి లాగేశాడు. మొత్తానికి ఎలాగైతేనే తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి వెళ్ళి పౌరోహిత్యం చేసుకొని, ఇంకా ఏవైనా క్రతువులుంటే అవన్నీ కూడాను జరిపించి ఇంటికైతే వస్తారు. మరి వాళ్ళకి తిండికైతే అస్సలు లోటు లేదు. పైగా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా శర్మ దగ్గర కూడా డబ్బులైతే ఉన్నాయి. ఎవరూ అడిగేవారులే లేరు. ఎంత పౌరోహిత్యం చేసినా, ఏ జాతిలో ఏ కులంలో ఉన్నా కూడాను వయసు మీదకి రాగానే కొన్ని కోరికలనేవి సహజం. అలానే కొన్ని చెడు తిరుగుళ్ళ వలన కూడా వస్తాయి. మరైతే చెడు తిరుగుళ్ళు అయితే ఇక్కడ లేవు, కానీ శర్మకు ఒక 4 స్నేహితులు అయితే ఉన్నారు. వాళ్ళు మరి పక్కూరుల్లోనైతే ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళలాగే పౌరోహిత్యం చేసుకొని అప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊర్లో అయితే వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడాను వాళ్ళతోనే ఎప్పుడైనా సరదాగా అలా సినిమాకి వెళ్ళి రావడం బాగా అలవాటు. మరి వాళ్ళుండేది ఒక పల్లెటూరాయే. అక్కడి నుంచి సినిమా హాల్కి వెళ్ళడానికి కనీసం గంటైనా పట్టేస్తుంది. సైకిళ్ళ మీద సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయితే అవుతుంది. రాత్రి సమయాల్లోని ఎక్కడికైనా వెళ్ళడం ఎందుకురా, ఇంట్లోనే తిన్నంగా ఉండానంటే శర్మ అయితే వినిపించుకోడు. అదే చెప్పాను కదా, వయసు ప్రభావం. అంతేకాదు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసాడు అనంటే ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అందులోకి శర్మకి పెళ్లి మీద ధ్యాస ఎక్కువ. అయితే మరి తను అందంగా ఉంటాడు, పైగా పౌరోహిత్యం చేస్తున్నా కూడాను
వాళ్ళు బ్రాహ్మిన్స్ అని తెలిసినప్పటికీ కూడాను ఆ ఆడపిల్లలైతే శర్మని చూడ్డానికి, శర్మతో మాట్లాడడానికి క్యూ అయితే కట్టేస్తారు. అది పల్లెటూరు అయినప్పటికీ కూడాను చాలామంది అమ్మాయిలు అప్పటికే శర్మ వెనకాతలైతే పడ్డారు. అది తనకు కూడా తెలుసు. అయినా కూడాను ఎవ్వరినీ పట్టించుకోడు. ఎందుకనంటే వాళ్ళ నాన్నంటే అంత భయం. మరి అలానే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారు. అందరూ కలిసి కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఈలోగా వాళ్ళ అమ్మొచ్చి ఏవో తినడానికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. రేయ్ ప్రసాదు, ఈరోజు మనం సినిమాకు వెళ్దాంరా, మంచి సినిమా వచ్చింది అని చెప్తున్నాడు శర్మ. అవునవును, నేను కూడా విన్నాను అని అంటున్నాడు శాస్త్రి. మరి శాస్త్రిని చూస్తూ, రే శాస్త్రి, ఈరోజు నీకేం పనులు లేవు కదా, పనులేమైనా ఉంటే ముందే ముగించేసుకో. మళ్ళీ వెళ్లే ముందు నేను రాన్రా అంటే మటుకు ఒప్పుకునేదే లేదు అని అంటున్నాడు. అయితే మటుకు ఈరోజు పాపం రాముగడైతే రావట్లేదురా, ఏమీ అనుకోవద్దని ముందే చెప్పేశాడు. వాళ్ళ ఆవిడ పురిటికి దగ్గరలో ఉంది, ఈరోజో రేపో అన్నట్టుగా ఉంది. వాడు వాళ్ళ అత్తవారింటికెళ్ళాడు అని చెప్తున్నాడు మరొక స్నేహితుడు. మరి ప్రసాదు, శర్మ, శాస్త్రి, రాము, సింగరయ్య, మరి వీళ్ళు నలుగురు కూడాను తనతోని స్నేహంగానైతే ఉంటారు. ముందు నుంచి అందరూ ఒకే బడిలోనైతే చదువుకున్నారు, ఒకేలాగా ప్రవర్తిస్తారు. కాకపోతే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శర్మకైతే పెళ్లి కాలేదు. దానికి గల కారణం ఏంటి అనంటే వాళ్ళ నాన్నే. వాళ్ళ అత్తయ్య కూతురు అయితే ఉంది. శర్మకి ఈడు జోడు అవుతుంది. శర్మకి కూడాను ఆమె అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ నాన్నకి మటుకు కట్నం కావాలి. ఆ సంగతి ధైర్యంగా నువ్వు చెప్పరా, అడిగితే మీ నాన్న వద్దంటాడా ఏంటి, 4 రోజులు అన్నం తినడం మానే, ఆయనే దిగి వస్తాడు అని శర్మకి ఉచిత సలహాలైతే ఇస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. మరి శర్మ మటుకు వాళ్ళ నాన్నంటే భయపడుతూ, అమ్మో నేనేం చెప్పను, అందుకే కదా వచ్చిన సంబంధాన్నల్లా చెడగొట్టుకుంటున్నాను, నాకేమో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉందాయే, కానీ ఏం చేస్తాను అని చెప్తున్నాడు. సరే అయితే నువ్వు చెప్పకు గాని నేనే చెప్పేస్తాను, మీ ఉమామహేశ్వరి ఉంది కదా, తనకిచ్చి పెళ్లి చెయ్యండి అని అంటాను అంటూ అక్కడున్న ప్రసాద్ అయితే అంటున్నాడు. రేయ్ వరప్రసాదు, నువ్వు గాని చెప్పావంటే నీతో ఇంకా నేను మాట్లాడను, నీకు నాకు కచ్చి అని అంటున్నాడు. రేయ్ ఈడు చూడ్రా, ఇంకా చిన్నపిల్లడి తత్వం వీళ్ళలో పోలేదు, అలానే మాట్లాడుతున్నాడు అని అంటూ ముగ్గురునైతే నవ్వుతున్నారు. సరే సరే, రాత్రికి ఏ సమయానికి రావాలి, ఎక్కడ కలుద్దాం అని ఆతృతగానైతే అడుగుతున్నాడు. ఈలోగా అటుపక్కగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. మళ్ళీ ఎవ్వరూ ఏం మాట్లాడకుండా అక్కడ పెట్టినవేవో తింటున్నారు పలహారాలు. ఈలోగా వాళ్ళమ్మ బయటికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండ్రా, ఎన్ని గంటలకు రావాలి నేను అని అడుగుతున్నాడు. ఒక 8 కలా వచ్చావనుకో, ఓ గంట సేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత నైట్ షోకి వెళ్దాం, అప్పుడైతే బాగుంటుంది, సినిమా అంతా చూసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. నైట్ షోనా, అమ్మో నాన్న తిడతారేమో అని అంటున్నాడు. ఒరే మీ నాన్నకి ఏదో ఒక రకంగా చెప్పరా బాబు అంటూ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి రాత్రి 8 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ 8 కల్లా తన సైకిల్ మీద ఆ హాల్కి అయితే వచ్చేశాడు. ఈలోగా వాళ్ళ స్నేహితులు కూడా అక్కడ టికెట్లు తీసి రెడీగానైతే ఉన్నారు. మరి అప్పట్లోని అలానే ఉండేది. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడడం అంటే చాలా గొప్ప. అందులోని నేల టికెట్ కాకుండా కుర్చీలోనే కూర్చొని సినిమా చూశారోనంటే ఇంకా గొప్ప. మరి అలానే వారందరూ కూడా కలిసి సినిమానైతే చూసేశారు. సినిమా చాలా బాగుంది కదరా, హీరో భలే ఫైట్ చేశాడే అని అనుకుంటున్నారు. మరో పక్క మటుకు శర్మ, ఆ హీరోయిన్ ఎంత బాగుందో, అచ్చం మా మరదలు మహేశ్వరిలా ఉందిరా అని అంటున్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ నవ్వుతూనూ ఇలా అయితే చెప్తున్నారు. అవునవును, ముందందరికీ వాళ్ళ భార్యలు అలానే అనిపిస్తారు, తర్వాతే తెలుస్తుంది వారి అసలు స్వరూపం ఇంటికి వచ్చిన తర్వాత అని అనుకుంటున్నారు.
ఊరుకోండ్రా, మీకెప్పుడూ కుళ్ళే. ఒకసారి ఉమ దగ్గరికి వెళ్ళాలనుంది అని అంటున్నాడు. మరి అక్కడే వాళ్ళిల్లు కూడాను. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రి సమయంలోని వాళ్ళింటికి వెళ్తానంటావేంటి? ఇంకేమైనా ఉందా? మన అగ్రహారం వాళ్ళకి తెలిసిందంటే అంతే సంగతులు. నిన్ను మమ్మల్ని కూడా ఉతికి ఆరేస్తారు అని అంటున్నాడు. రే శాస్త్రి, నువ్వాగరా, వాడేదో ధైర్యం చేసి వెళ్తానంటుంటే ఆపేస్తానంటావేంటి అంటూ ప్రసాద్ అయితే అంటున్నాడు. వరప్రసాదు, నువ్వొస్తావా తోడు అని అడుగుతున్నాడు. రే, ఆలస్యమైపోయినా వాడేదో ధైర్యం చేస్తానంటున్నాడు కదా, పదండ్రా వెళ్దాం అంటూ నలుగురు బయలుదేరారు. వాళ్ళింటికైతే వెళ్లారు. మరదేంటో ఆ అమ్మాయిని చూడకపోయినా వాళ్ళింటిని చూసినా కూడా అదొక రకమైన ఫీలింగ్. మరి సైకిల్ తిప్పుకుంటూ ఆ ఇంటి చుట్టూనైతే ఒక 2 రౌండ్లు వేశారు. బయటికి ఎవరూ రావట్లేదు. పైగా అది రాత్రి సమయం, అర్ధరాత్రి సమయం. అందరూ పడుకొనున్నారు. ఒరే, ఇంక వెళ్ళిపోదాం పదరా, ఇక్కడ మీ మరదలు లేదు కదా అని అంటున్నాడు వరప్రసాద్. అది కాదురా, తనేమైనా బయటకు వస్తుందేమోనని అని అంటూ ఉంటే తన డిప్ప మీద ఒకటిచ్చి, రేయ్, ఇది అర్ధరాత్రి. అర్ధరాత్రంట అపరాత్రంట మన వాళ్ళు బయటికి రారు. అయినా మీ అయ్యకి చెప్పి దానికేదో ముక్కుతాడు వేస్తే మీ ఇంట్లోనే పడుంటుందిగా, ఎందుకురా ఈ పాటలు అని అంటున్నాడు. నీతో ఎంత చెప్పినా అంతేలే, పద పద, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ వాళ్ల సైకిళ్ళు తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయారు. మరి వాళ్ళది అక్కడక్కడ గ్రామాలే కాబట్టి త్వరగానైతే వెళ్ళిపోవచ్చు. కానీ శర్మది మటుకు కొంచెం లోపలికైతే వెళ్ళవలసి ఉంది. అదే అనుకున్నాం కదా, గంట జర్నీ అయితే చెయ్యాలి. మరి శర్మ మెల్లగానైతే సైకిల్ తొక్కుంటూ చల్లగాలి వీస్తూ ఉంటే హాయిగా ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు అయితే సరిగ్గా పనిచేయట్లేదు. అక్కడ మధ్యలోనైతే చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. మరి పొలాల గట్ల మీద నుంచి మెల్లగానైతే వెళ్ళవలసి ఉంది. ఒక దగ్గరికి వచ్చేసరికి బాగాను దగ్గరగానైతే ఉంటాయి చెట్లు. ఆ చోటుకి వెళ్ళేసరికి ఎందుకనో శర్మకి ఒకేసారి భయం వేసింది. చల్లటి గాలి తనను వచ్చి అలా తాకేసరికి హాయిగా అనిపించినప్పటికీ కూడా ఏంటో తెలియని భయం అయితే కలుగుతుంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి చర్మం మీద వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి. శర్మకి ఎందుకో భయం వేసింది. సరే, ఇంకా సైకిల్ని పక్కన పెట్టి తను పక్కకైతే వెళ్ళాడు. తన పని కానిచ్చుకొని మళ్ళీ సైకిల్ అయితే ఎక్కాడు. ఈసారి తన్ని ఎవరో చూస్తూ తన వెనకాతలే వస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. శర్మ సైకిల్ తొక్కుతున్నాడు గాని భయపడిపోతున్నాడు. ఏదో విధంగా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి దేవుడా అని మనసులోనైతే అనుకుంటున్నాడు. ఇంకలా తొక్కుతూ కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో తనకి ఆ తుప్పల్లో నుంచి ఏదో గాలిలాగా ఒక స్వరం అయితే వినబడుతుంది. అది కూడాను మూలుగుతూ ఏడుస్తున్నట్టు ఒక ఆడ మనిషిది. అది ఎలా వినిపిస్తోంది అనంటే ఎవరో తన్ని కొడితే ఏడుస్తారు కదా, ఆ రకంగా. పైగా దానికి తోడు ఒక చిన్న పిల్లవాడి గొంతు కూడా వినబడుతుంది. అలా వినిపించేసరికి శర్మకి ఒక్కసారిగా భయం వేసేసింది. తను త్వరగా తొక్కడం మొదలుపెట్టాడు. దూరంగా చింత చెట్టు అయితే కనిపిస్తోంది. గాలి ధూళి వేయకుండానే చింత చెట్టు ఎందుకనో బాగా ఊగిపోతుంది. దాని కొమ్మలు ఊగిపోతున్నప్పుడు పైనుంచి చింతకాయలు కూడా రాలుతున్నాయి. అది చూస్తున్న శర్మకి భయం పుట్టుకొచ్చింది. అమ్మో, ఇక్కడే కదా దెయ్యాలుంటాయి, నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలోనే బయటికి వెళ్తే ఆంజనేయ స్వామిని తలుచుకోవాలని, పైగా ఎవరైనా మన పేరు పెట్టి పిలిస్తే వెనక్కి తిరిగి చూడకూడదని అని అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. అంతే, ఒక్కసారిగా ఎవరో శర్మని పిలిచినట్టుగానైతే అయ్యింది. ఈలోగా తను వెనక్కి తిరుగుదామనుకున్నాయి. మళ్ళీ ఆగిపోయి, అమ్మో తిరగకూడదు, వేరంగా వెళ్ళిపోవాలి
అంటూ సైకిల్ని త్వరగా తొక్కేస్తున్నాడు. మరి తనెంత అలా తొక్కుతున్నా కూడాను ముందుకైతే కదలట్లేదు. మెల్లగా వెళ్తుంది. ఇదేంటి, ఏమై ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే సైకిల్ చైను ఊడిపోయింది. అర్రే, ఎంత పని అయిపోయింది అనుకుంటూ కిందకి దిగి వెంటనే అటు ఇటు చూస్తూ తన సైకిల్ చైన్ అయితే వేసేశాడు. ఏదో కాస్త కనిపించడంతోనే తొందరగా సైకిల్ చైన్ అయితే వేయగలిగాడు. మొత్తానికి ఆ సైకిల్ చైన్ వేసేసి ఇంక మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్తున్నాడు. ఈసారి యాదృచ్ఛికంగానూ అక్కడున్నదేదో మట్టేశాడు. ఏంటిది అంటూ సైకిల్ దిగి చూసేసరికి అది ఒక విస్తరాకు. దానిపైన ఎవరికో కోరుండి భోజనం పెట్టినట్టు ఒక తెల్ల ముద్ద, ఒక ఎర్ర ముద్ద, అలాగే ఒక నల్లటి ముద్దను పెట్టి ఉంచారు. దాంతోపాటు ఏవో పూజా సామాగ్రిలైతే కనిపిస్తున్నాయి. అది చూడగానే భయం వేసేసింది శర్మకి. తన సైకిలు దాని మీదకి ఎక్కించేశాడు. అరెరే, ఎంత పనైంది అంటూ చుట్టూ చూశాడు. ఈలోగా చల్లటి గాలి వీయడం మొదలయ్యింది. అది ఎలా అంటే ఒకవైపు నుంచే వేస్తుంది. ఒకవైపున్న మొక్కలన్నీ కూడా కదిలిపోతున్నాయి. మరోవైపు చూస్తే అసలు కదలికే లేకుండా, గాలి ధూళి లేకుండానైతే కనిపిస్తున్నాయి. తనకైతే భయం వేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ తన మెడలో ఉన్న ఆంజనేయస్వామి బిల్లని చేత్తో పట్టుకొని దండం పెట్టుకుంటూ సైకిల్ అయితే ఎక్కేశాడు. ఇంకా తను ఫాస్ట్గా తొక్కుతున్నాడు. ముందుకు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకున్నాడు. అంతా వదిలేసిందిలే, ఏం కాదులే అని అనుకుంటున్నాడు. మరి సైకిల్ తొక్కుతుంటే తన భుజాలు రెండూ కూడాను బాగా నొప్పులైతే చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇదేంటి, ఏమైంది నా భుజాలకి, ఇంత బరువుగా అనిపిస్తున్నాయి, చాలా నొప్పెడుతుంది అని అనుకుంటున్నాడు. కానీ సైకిల్ ఎక్కడా ఆపకుండా అలాగే ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఎవరో సైకిల్ ఎక్కి పక్కన కూర్చున్నట్టుగానైతే ఒక ఫీలింగ్ అయితే కలిగింది శర్మకి. ఎవరది అనుకుంటూ వెనక్కి అయితే తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటిది, నా భ్రమ అనుకుంటూ మళ్ళీ తొక్కుతున్నాడు. సైకిల్ తొక్కుతూ ఉంటే చాలా బరువుగా వెనకాతలు ఎవరైనా కూర్చుంటే ఎలా అనిపిస్తుందో అలా అయితే అనిపిస్తుంది. మరి అయినప్పటికీ కూడాను అక్కడున్న ఆ దారినంతటినీ కూడా దాటుకొని ముందుకైతే వెళ్ళిపోయాడు శర్మ. ఇకపోతే అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది. అయితే మరి తొక్కుకుంటూ ముందుకైతే వెళ్ళి అక్కడున్న పొలాల గట్టు మీద నుంచి సైకిల్ తొక్కుకొని వెళ్ళవలసి ఉంది. అలాగే వెళ్తూ ఉంటే ఈలోగా దూరం నుంచి ఎవరో పాట పాడుతున్నట్టుగానైతే వినబడుతోంది. అది కూడాను జోలాలి పాడుతున్నారు. ఎవరది ఇంత గట్టిగా పాడుతున్నారు, అయినా వినడానికి శ్రావ్యంగానే ఉందిలే, నాకెందుకు అనుకుంటూ ముందుకైతే తొక్కుకుంటూ వచ్చేశాడు. ఇంక దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిల్లు ఎదురుగానైతే కనిపిస్తుంది. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు లోనికి వెళ్ళడం బాగా అలవాటు. శాస్త్రీయంగా ఉండే కుటుంబం, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా పక్కాగా ఫాలో అయ్యే శాస్త్రి గారి కుటుంబంలోని ఇవన్నీ తప్పనిసరి. మరి అలానే తను ఇంట్లోకి వెళ్ళబోయే ముందు కాళ్ళు కడుక్కుందామని చూసేసరికి నీళ్ళైతే కనిపించలేదు. సరే, అక్కడున్న చిన్న తపాళాలో నీళ్లుంటే అందులోని చేతులు మొహం కడుగుతున్నాడు. ఈలోగా డోర్ అవతల నుంచి ఎవరో ఏడుస్తూ మూలుగుతున్నట్టుగానైతే వినిపిస్తుంది శర్మకి. అంతే, భయపడిపోయాడు. తొందరగా కాళ్ళు కూడా కడుక్కొని అది ఒక పక్కన బోర్లించేసి రూంలోకి వెళ్దామని ఇలా వెళ్ళాడో లేదో అంతే, టక్కున కరెంటు పోయింది. తనతో పాటు ఎవరో తన్ని తోసుకుంటూ తన రూంలోకి వెళ్ళినట్టుగా అయ్యింది. అంతే మరి, శర్మ భయపడిపోయి ఎవరది అని గట్టిగానైతే అరుస్తున్నాడు. ఈలోగా కరెంటు రానే వచ్చింది. వాళ్ళమ్మ నాన్న బయటికి వచ్చి, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు
ఎప్పుడొచ్చావు అని అంటున్నారు. ఇప్పుడే వచ్చానమ్మా, వెళ్ళి పడుకోండి. ఏం లేదు, కరెంట్ పోయింది కదా, ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తేను అలా పిలిచాను, అంతే, వెళ్ళి పడుకోండి అని చెప్పేసి తన రూమ్ తలుపులు వేసేసుకున్నాడు. ప్రతిరోజులానే ఆ రోజు కూడాను పడుకోబోయే ముందు ఒకసారి దేవుడికైతే దండం పెట్టుకుంటాడు. మరి అలాంటిది ఆ రోజైతే దేవుడికి దండం పెట్టుకోవడం మర్చిపోయాడు. అంతేకాదు, తన తలగడ కింద ఉమామహేశ్వరి ఫోటో ఉండనే ఉంటుంది. ఆ ఫోటోని తీసి తన్నే చూస్తూ ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ పక్కనే పెట్టుకొని పడుకున్నాడు. ఈలోగా తనకి ఎవరో పిలుస్తున్నట్టుగానైతే వినపడుతుంది. ఎవరది? అమ్మ కాదే అని మళ్ళీ లేచి కూర్చున్నాడు. లైట్ అయితే వేశాడు. రూమ్ అంతా కూడాను నిశ్శబ్దంగానైతే ఉంది. చా, నేనే ఏదో ఆలోచిస్తున్నాను అని మళ్ళీ లైట్ ఆఫ్ చేసి తనైతే పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తనకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. తన వీపు మీద ఎవరో గీరుతున్నట్టు, ఇంకా తన పూర్తిగాను నిద్రలోకి జారుకుండేసరికి ఎవరో పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించి లేచి కూర్చుంటున్నాడు. అలా 2 సార్లు అయితే అయ్యింది. ఇంకా శర్మకి అర్థమైపోయింది ఏదో జరుగుతుందని. భయపడి తను ఆంజనేయస్వామి దండకం చెప్పడం మొదలుపెట్టాడు. అంతే మరి, వీపు మీద ఎవరో ధన బాధేస్తూ రక్కేస్తున్నట్టుగానైతే ఒక ఫీలింగ్. తను ఆపమని అంటున్నా కూడాను వెనకాతల నుంచి నువ్వు ముందు ఆపరా, అప్పుడు నేను ఆపుతాను అంటూ తనకైతే వినపడింది. తనకి మాత్రమే వినబడింది. అంతే, భయంతోనే అక్కడి నుంచి లేచి పరిగెట్టుకుంటూ బయటికైతే వచ్చేశాడు. అప్పటికి 4 అయితే అవుతుంది. శర్మ తండ్రికి ప్రతిరోజు కూడాను 4 గంటలకే లేచి శుద్ధి అవడం అలవాటు. మరి అలానే ఆ రోజు కూడా 4 గంటలకే లేచిన శర్మ వాళ్ళ నాన్న విశ్వనాథ్ శర్మ తన కొడుకుని చూసి, ఏమైందిరా నీకు, ఎందుకలా భయపడుతూ బయటకొచ్చావు, ఏమైంది అని అంటున్నాడు. అది నాన్నగారు, అదేంటంటే అంటూ, నిద్ర పట్టట్లేదండి, ఏదో పిచ్చి కల వస్తుంది, అందుకనే భయం వేసి వచ్చేసాను, వెళ్తున్నాను, కాసేపు పడుకుంటాను, బాగా నిద్రగా ఉంది, ఒక 4:30 అయ్యాక లేపండి అని అంటున్నాడు. 4:30 అయ్యాక లేపడమేంటి, లేచిపో, ఎలాగా లేచావుగా, నీ పనులన్నీ కానిచ్చుకో, ఎలాగా గాయత్రి చదువుకోవాలిగా, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం ఏదైనా ఖాళీగా ఉంటే అప్పుడు కాస్త కునుకుదుగాన్లే అని చెప్తున్నారు. సరేనని ఇంక లేచి స్నానానికైతే వెళ్ళాడు. అంతే మరి, ఆ చల్లటి నీళ్లు ఒంటి మీద పడేసరికి, తనకి పెట్టిన ఆ గీతల మీద ఆ చల్లటి నీళ్లు పడేసరికి మంట నొప్పి విపరీతంగానైతే వచ్చేశాయి శర్మకి. గట్టిగానైతే అరిచేశాడు, అబ్బా మంట అంటూ. ఏమైందిరా నీకు అనుకుంటూ బయట నుంచి వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. ఏం లేదు నాన్నగారు, ఏం లేదు అంటూ గబగబా స్నానం చేసి బయటికైతే వచ్చాడు. మరి ఒంటి మీద కేవలము ఆ తడిబట్ట ఉండడంతోని వాళ్ళ నాన్న వీపుకేసి చూసి, ఎవర్రా ఇది, ఇలా చేశారు నీకు అంటూ అడుగుతున్నాడు. ఆ మాటలకి శర్మ భయపడిపోయి, ఏమో నాన్న, ఏమో, నాకు తెలీదు, రాత్రి నేను సైకిల్ మీద వస్తుండగా పడిపోయాను, అప్పుడే ఇలా జరుగుంటుంది అని అబద్ధం చెప్పి కవర్ చేసేశాడు. కానీ వాళ్ళ నాన్నకేదో అనుమానంగానైతే అనిపించింది. మరి ఆ రోజు తెల్లవారి వారిద్దరి పని పూర్తి చేసుకొని మధ్యాహ్న సమయంలోని కాసేపు నిద్రపోకపోతే నా పని అయిపోయేటట్టుంది అని అలానే వచ్చి మంచం మీద వాలాడు. పాపం, పడుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ అలానే ఆ బాలుడి ఏడుపు ఘోష, ఇంకా ఎవరో మూలుగుతున్నట్టు వినిపిస్తూనే ఉన్నాయి. తనకేమీ అర్థం కాలేదు. ఏంట్రా బాబు, ఈ కర్మ, నాకు నిద్ర పట్టి చావట్లేదు అని అనుకుంటున్నాడు. ఒళ్ళంతా కూడాను బాగా బరువుగా బిగుతుగా అయిపోయినట్టుగానైతే అనిపిస్తుంది.
ఇంక అలానే మధ్యాహ్నం నేల మీద చాప వేసుకొని పడుకొని ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోగా వాళ్ళమ్మొచ్చి, ఏరా శర్మ, ఏమైంది ఇలా పడుకొనున్నావు? ఎప్పుడు మధ్యాహ్నం వేళ పడుకోకూడదని నాకు చెప్పేవాడివి, నువ్వేంటి ఇలా పడుకున్నావు అని అడుగుతుంది. అమ్మా, రాత్రి అంటూ మళ్ళీ వాళ్ళమ్మ భయపడుతుందని ఆపేశాడు. రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదమ్మా, సినిమా చాలా బాగుంది, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను ఈసారి అని అంటున్నాడు. చాలేరా, మీ నాన్నని కట్టుకున్న తర్వాత నాకు ఆ భాగ్యం కూడానా అని అంటుంది. సరేగాని ఏమైనా తింటావేంటి? ఏం చెప్తే అది చేస్తాను, చిటికలో తీసుకువచ్చేస్తాను అని అంటుంది. ఏం వద్దమ్మా, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది, ఏంటో బాగా వేడిగా అనిపిస్తుంది అనేసరికి వాళ్ళమ్మకి ఏదో అనుమానం కలిగింది. ఏదేది అంటూ దగ్గరికి వచ్చి తన నుదుటి మీద అయితే చేయి వేసి చూసింది. ఒళ్ళు కుంపట్లా కాలిపోతుంది. అరెరే, ఇంత జరుగుంది, కిందనెందుకురా పడుకున్నావు? వెళ్ళి నీ మంచం మీద పడుకో, నేను మందులు తీసుకొస్తాను అని అంటుంది వాళ్ళమ్మ. అమ్మా, ఏం వద్దు, అదేంటో గాని నా ఒళ్ళంతా బిగుతుగా పట్టేసినట్టుగానైతే అనిపిస్తుంది, పైగా నా భుజాలు 2 లాగేస్తున్నాయమ్మా అని చెప్తున్నాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యంతోని అలానే చూస్తోంది. ఇక సాయంత్రం అయ్యేసరికి కాస్త అయితే కుదుట పడ్డాడు. కానీ మొహం అంతా కూడాను లాగేసి పీకిపోయినట్టుగానైతే అయిపోయింది. ఇంక మరి సాయంత్ర సమయాల్లోని తన స్నేహితులు అప్పుడప్పుడు వారింటికైతే వస్తూ ఉంటారు. అలానే ఆ రోజు కూడా వచ్చారు. మరి మిగతా 2 స్నేహితులు ఏరి అని అడిగితే వారికి పలానా రాయుడి గారి ఇంట్లోని ఏదో చిన్న క్రతువు తగిలింది, దానికోసమంటూ వెళ్ళారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. సరేరా పదండి, బయటికి వెళ్దాం అని అంటున్నాడు. అదేంటి, ఇప్పటి వరకు జ్వరం అంట కదా, ఎందుకురా, వద్దులే ఇంట్లోనే ఉందాం అంటుంటే దానికి శర్మ మటుకు పర్వాలేదు వెళ్ళొచ్చేద్దాం, సరదాగా గాలి పీల్చుకుంటే బాగుంటుంది అని అంటున్నాడు. సరేనని తన తల్లికి చెప్పి బయలుదేరిపోతూ ఉంటే తను కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ శర్మ మటుకు లేదమ్మా, కాస్త గాలిలో తిరిగితే బాగుంటుందేమో అని బయటికైతే పయనమయ్యాడు. తన స్నేహితులతో కలిసి ఊరు చివరికైతే వెళ్ళారు. మరి అక్కడ ఒక పెద్ద కాలువ అయితే పారుతూ ఉంటుంది. దాని పక్కనే ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది. వీళ్ళేదో మాట్లాడుకొని అక్కడే నించున్నారు. రే, మీ ఉమామహేశ్వరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట, ఇప్పుడైనా నువ్వు త్వరపడు, లేకపోతే చేజారిపోతుంది మీ ఉమామహేశ్వరి అని అంటున్నారు. రే, అసురు సంజ వేళ అలా మాట్లాడకరా, తదాసు దేవతలుంటారు అంటూ అలా రావి చెట్టు పైకైతే చూశాడు. అంతే, తననే చూస్తూ ఆ దెయ్యం పిల్లాడిని ఎత్తుకొని తనకాసే చూస్తూ ఏడుస్తూ కనిపిస్తోంది. రే, అక్కడ చూసారా అంటూ ఆ దెయ్యాన్ని కాసైతే చూపిస్తున్నాడు వాళ్ళ స్నేహితులకి. కానీ వాళ్ళకి మటుకు అక్కడ ఏమీ కనిపించటం లేదు. ఏమైందిరా శాస్త్రి నీకు, అక్కడ ఏమీ లేదు అని ప్రసాద్ అయితే అంటున్నాడు. కాదురా, అమ్మాయి కనిపించట్లేదా, ఒక బాబుని ఎత్తుకొనుంది అని తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళిద్దరికీ మటుకు ఏమీ కనిపించలేదు. అందులో ఉన్న సింగరయ్య కొంచెం వీటి గురించి అవగాహన ఉన్నవాడు. రేయ్, ఏది ఇలా తిరుగు అంటూ తన చేతిలోని చిన్న కాటుక లాంటిదేదో పామాడు. మరి ఆ పసర పామేసరికి తనకి అంతా అర్థమైంది. నువ్వు నిన్న రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా మట్టించావా అని అంటున్నాడు. ఆ మాటలకి తనకాసే చూస్తూ నీకెలా తెలుసు అని అడిగాడు శర్మ. అంతా కనబడుతుంది, నువ్వు ఇంటికి పో, ఇక్కడుండొద్దు అంటూ ఏవో మంత్రాలు చదువుతూ తన బ్యాగ్లో నుంచి అక్షతలు తీసి పైకైతే విసిరాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడాను తన్ని జాగ్రత్తగా వాళ్ళింటి వరకు దేబెట్టేసి వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రవర్తన అయితే పూర్తిగా మారిపోయింది.
తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని గంట వరకు బయటికి రాలేదు. పూర్తిగా చెమట పట్టేశాడు. తన కళ్ళు ఎర్రగానైతే మారిపోయాయి. తన రూంలోనే కూర్చొని మూలుగుతూ ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న అమ్మ వచ్చి, వీడేంటి ఈ సమయంలో ఏడుస్తున్నాడు, ఏమై ఉంటుంది అని వాళ్ళ నాన్నకి తలుపు కట్టి వాడిని బయటికి పిల్లండి అని అంటుంది వాళ్ళమ్మ. వెంటనే తలుపు కొట్టి, రేయ్ శర్మ, ఏమైందిరా అని వాళ్ళ నాన్న బయటికి పిలిచి అడుగుతూ ఉంటే, కోప్పడుతూ ఉంటే, ఎప్పుడూ భయంతోని గజగజలాడిపోయే శర్మ వాళ్ళ నాన్న కాసి కోపంగా చూసి తిడుతున్నాడు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇలా కూడా ఉండనివ్వరా అంటూ మాట్లాడుతున్నాడు. అది కూడాను ఒక ఆడదానిలాగా, ఆడ గొంతుతోని. తనలా మాట్లాడేసరికి శర్మ వాళ్ళ నాన్న భయపడిపోయాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాడు. వెంటనే, నా పిల్లాన్ని నాకిచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఈ పిల్లాడా, నీకింకా పెళ్ళే కాలేదురా, నీకు పిల్లాడెక్కడ పుట్టాడు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే, దానికి తర్కంగా మాట్లాడుతూ, నేనసలు నీ కొడుకునైతేనే కదా అంటూ లోపలికైతే వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి తలుపు తప్పని వేసేశాడు మొహం మీదే. అంతే మరి. శర్మకి ఏదో డౌట్ అనిపించింది. వెంటనే ఆగకుండా లోపలికైతే వెళ్ళాడు. రేయ్, నిన్నే పిలుస్తున్నాను, ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అని ముందుగానైతే హెచ్చరిస్తూ మాట్లాడాడు. ఆ మాటలకి కోపంగా చూస్తూ వాళ్ళ నాన్నని ఇష్టం వచ్చినట్టుగానైతే తిడుతున్నాడు. వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది. తను అక్కడి నుంచి బయటికైతే వచ్చేశాడు. వాళ్ళ ఆవిడికి కూడాను శర్మకి ఏదో జరిగింది అని చెప్పేశాడు. అంతేకాదు, నేను బయటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి ఎవరినైనా తీసుకువస్తాను, తలుపు వేసి అలానే ఉంచు, వాడు తలుపు కొట్టినా ఎంత బెదిరించినా తలుపు అయితే తీయకు, నీ ప్రాణానికి ముప్పు అంటూ బయటనైతే గెడపెట్టేశాడు. గంగాజలం తీసుకువచ్చి ఆ డోర్ దగ్గర అయితే కాస్త వంపేశాడు. సరే, ఇంకా నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆ సమయంలోని బయటికైతే వెళ్ళాడు. ఒక సాధువునైతే తీసుకువచ్చాడు తన వెంట. ఇంకా అతను ఏవేవో పూజలు చేస్తూ అక్కడే ఒక ముగ్గును వేసి అందులోనైతే కూర్చోబెట్టాడు. మరి మొదట కూర్చోనున్న శర్మ ఆ తర్వాత ఆయన బొట్టు పెట్టిన తర్వాత అక్కడ కామ్గానైతే కూర్చున్నాడు. ఇంకా తను మాట్లాడుతూ తన మీద నుంచి నిమ్మకాయలైతే కోసాడు. నువ్వు ఎవరో చెప్పు అని అంటూ ఉంటే చెప్పను అంటూ నవ్వుతుంది. అది కూడా 2 రకాలుగా. తను అలా నవ్వేసరికి అక్కడున్న శర్మ వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోతున్నారు. 2 రకాలుగానైతే మాట్లాడుతుంది. ఒకటి మగ గొంతు, శర్మ గొంతు, మరి రెండవదొచ్చి ఒక అమ్మాయి గొంతు. ఆ గొంతుతో మాట్లాడుతుంటే వాళ్ళకి భయం వేసేస్తుంది. వెంటనే ఒక నిమ్మకాయని తీసి దాన్ని మధ్యలోకి కోసి తన కళ్ళలోనైతే పిండేశాడు. అంతే మరి. దెబ్బకిటా దొంగల ముఠ అన్నట్టు దెయ్యం లొంగాల్సిందే. వెంటనే అదైతే భరించలేక గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. మరి చెప్తావా, ఇంకోసారి చేయమంటావా అని అంటున్నాడు ఆ సాధువు. మరి వెంటనే తన తప్పు ఒప్పుకుంటూ, నేనేదో కర్మకాండ చెయ్యక నా పిల్లాడు నేను ప్రాతలుగా మారి ఏదో మా మటుకు మేము బతుకుతూ ఉంటే మీరందరూ వచ్చి మమ్మల్ని ఈ రకంగా బాధిస్తున్నారు. ముందేమో అదొచ్చింది, తర్వాత దాన్ని వదిలించడం కోసం నాకు వాళ్ళు భోజనం పెడితే వీడొచ్చి దాన్ని తొక్కేశాడు. మరి నాకెలా ఉంటుంది? అందుకే వీణ్ణే పట్టుకున్నాను. వీణ్ణి కూడా నాతో తీసుకుపోతే నాకు తోడుంటారు కదా మరి అని అంటుంది. ఆ మాటలకి అక్కడున్న శర్మ వాళ్ళ అమ్మా నాన్న భయపడిపోతున్నారు. ఇంక వెంటనే శర్మ జుత్తు పట్టుకొని ఏవో మంత్రాలు చదివి గట్టిగానైతే ఆ జుత్తును పట్టుకున్నాడు. అంతే మరి. వెంటనే వదిలే నన్ను అంటూ బయటికైతే వచ్చేసింది దాని ఆత్మ. నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు అని ఏడుస్తోంది. తన ఆత్మఘోష చాలా దారుణంగానైతే ఉంది. మరి అసలు ఏమైంది ఏంటి అని ఆ సాధువు అడగడంతోనే ఆమె అయితే ఇలా చెప్తుంది.
ఎన్నో కలలు కన్నాను. అందరిలాగే నేను కూడా ఉంటానని అనుకున్నాను. కానీ నా కలలన్నీ కల్లలైపోయాయి. 16 నిండిందో లేదో మా ఇంట్లో వాళ్ళు నన్నొక బరువుగానైతే భావించి, మీ ఊర్లోనే, అదే ఈ ఊర్లోనే ఆ వెంకునాయుడికిచ్చి నన్ను పెళ్లి చేసేశారు. నా పేరు లక్ష్మి. నాకు ఒక బాబు పుట్టిన తర్వాత వాడు నన్ను అస్సలు సరిగ్గా చూసుకునేవాడే కాదు. తిండి కూడా పెట్టేవాడు కాదు. అప్పటికే నేను వాడు చిక్కి శల్యం అయిపోతున్నాం. పిల్లాడు గొంతు చించి ఏడుస్తూ ఉంటే నా పాలు పట్టి వాడికి ఉపశమనం చేసేదాన్ని. కానీ ఏం లాభం? నా ఒంట్లో రక్తం ఉంటేనే కదా వాడికి పాలు పట్టడానికి అంటూ మళ్ళీ ఏడుస్తోంది. చెప్పు అని అంటున్నాడు. రోజు తాగి రావడం, మా అమ్మ నాన్న నాకు కట్నం సరిగ్గా ఇవ్వలేదని నన్ను కొట్టడం, పిల్లాడిని ఇష్టమొచ్చినట్టుగా ఇసిరేయడం చేస్తూ ఉండేవాడు. పిల్లాడిని నేను గట్టిగా పట్టుకొని ఒక మూలను కూర్చొని ఉండేదాన్ని. నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు. ఇలానే రోజునైతే జరుగుతుంది. ఒకరోజు మరీ దారుణంగానైతే ప్రవర్తించాడు. ఆ రోజు ఇంటికి ఒక ఆమెనైతే తీసుకువచ్చాడు. నా ఇంట్లో ఇక నువ్వు ఉండడానికి వీల్లేదు, పోవే పో అంటూ నన్ను జుత్తు పట్టుకొని నా కొడుకుని నన్నును బయటికైతే విసిరేశాడు. ఇంకా తలుపులు వేసుకొని వాళ్ళిద్దరూ లోపలైతే ఉన్నారు. నేను అది భరించలేకపోయాను. కోపానికి నాకు నా మీదే విరక్తి కలిగింది. నా జీవితం మీదే నేను ఆశ కోల్పోయాను. అంతే మరి. మన మన అడవిలో ఉన్న ఆ పాత నూతి దగ్గరికి వెళ్ళి నూతిలోనైతే దూకేశాను. ఇది జరిగి 10 ఏళ్ళైతే అవుతుంది. మరి మధ్యలోనే అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళే ఆ పిల్లలు ఆదోవంటే వచ్చేవారు. ఆ సమయంలోనే సరిత ఒకరోజు నేను ఏ నూతిలోనైతే పడిపోయి చనిపోయానో అదే నూతిలోని నీళ్లు తోడుకొని తాగింది. అంతే, ఆమె వెనకతల నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత తను కూడాను నాలానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. పైగా నా బాబేడి అని నేను ప్రతిరోజు వాళ్ళనైతే అడుగుతూ ఉండేదాన్ని. వాళ్ల మీద కోపం కూడా తెచ్చుకొని ఒకరోజు నా విశ్వరూపాన్నైతే బయటపెట్టాను. అంతే మరి. వాళ్ళకి కూడా అర్థమైపోయింది. వెంటనే ఒక తాంత్రికుణ్ణి ఇంటికి పిలిచి ఏవేవో పూజలు చేసి నన్ను కట్టడి చేసి నాకు కావలసిందేంటో చెప్తే నేను వెళ్ళిపోతానని చెప్పడంతోనే వాళ్ళు నాకు కావలసిన భోగాన్నంతా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోని నేను అక్కడ కూర్చొని తింటూ ఉండగా మీ వాడొచ్చి దాని మీద నుంచి వెళ్ళిపోయాడు. అందుకనే మరి నిన్ను వీడిని వదిలేదే లేదు. పైగా కన్న పిల్లవాడు, వీడిని నాతో పాటు తీసుకుపోతాను అని మాట్లాడుతుంది. అంతే, అక్కడున్న ఆ తాంత్రికుడు ఈలోగా ఒక విభూతి లాంటిది తన పైన అయితే వేశాడు. తనకి మంట పుడుతుంది. ఈలోగా శర్మ చేతికి ఒక తాయెత్తునైతే కట్టేశాడు. తన చుట్టూను దిష్టిలాంటిది తీసి ఆ హోమంలోనైతే వేసేశాడు. అంతేకాదు, ఏవో మంత్రాలు చదువుతూ ఒక ముద్రను వేసుకొని కూర్చున్నాడు. అంతే, అది గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇప్పుడైనా మాట వింటావా, లేకపోతే నా చేతిలో బందీ అవుతావా అని అడుగుతున్నాడు. దానికి వెంటనే వద్దొద్దు, ఏం చెయ్యొద్దు, నాకు కావలసినవి పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను అని దీనంగానైతే చెప్పింది. సరే అయితే అంటూ అన్ని ఏర్పాట్లు చేయించి మళ్ళీ 1కి 2 చేయించి ఆ ఊరికి చివర్న ఒక పాడుపడ్డ ప్రదేశంలోని, అదే ఆ నుయ్యున్న ప్రదేశం దగ్గర అయితే పెట్టేసి వీళ్ళైతే వచ్చేశారు. మరి ఇదండి స్టోరీ. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఇది నాకు గుంటూరు ఫ్రెండ్ ఒక అమ్మాయి పంపించిందనమాట ఈ స్టోరీ. వాళ్ళ ఊర్లోనే ఎప్పుడో జరిగిందంట. మరి వెనకాతల నుంచి కుక్కలు అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11:45 అయింది. ఈ టైంలోని మరి చెప్తూ ఉంటే అలానే వినిపిస్తాయి.
అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి. నేను కొంచెం బిజీ అయినప్పుడు ఏంటంటే నా మైండ్ తికమకగా ఉంటుంది. మీ కామెంట్స్‌కి ప్రాపర్ రిప్లై ఇవ్వకపోయినా, లేదు అనంటే మీ పేర్లు చదవకపోయినా ఏమీ అనుకోవద్దు. మీరందరూ నా ఫ్యామిలీ అనే నేను అనుకుంటాను. సో, ఫ్యామిలీ మెంబరు మర్చిపోయినా, లేదంటే ఇగ్నోర్ చేసినా ఎలా అయితే లైట్ తీసుకుంటారో అలాగే లైట్ తీసుకోండి. ఏంటంటే నాకు మల్టీ టాస్క్‌లు ఎక్కువైపోయాయి. ఓ పక్క పని, ఓ పక్క 2 ఛానల్స్ నడుపుకొని ముందుకు వెళ్ళాలి అనంటే చాలా కష్టమవుతుంది. ఎడిటింగ్ అది చాలా కష్టమైపోతుంది. నేనొక్కదాన్నే చేసుకోవాలి. పైగా ఈ ఏఐ వచ్చిన తర్వాత దీనికి ఏదైనా ఒక స్టోరీ ఇచ్చామనుకోండి, ఆ స్టోరీ పర్ఫెక్ట్‌గా ఇవ్వాలనమాట. ఎలా అంటే పరమానందయ్య శిష్యులకి ఎలా అయితే డీటెయిల్‌గా మనం చెప్పాలో, అలా దీనికి కూడా డీటెయిల్‌గా చెప్పాలి. చెప్తే పర్ఫెక్ట్‌గా ఇస్తుంది. లేకపోతే బొమ్మలు తేడాగా ఇచ్చేస్తుంది. మరి దానివలన కొంచెం లేట్ అయితే అయిపోతుంది. ఇంకా ఇంట్లో కూడా చాలా వర్క్ అయితే ఉంటుంది. సూతకం కూడా వచ్చింది చిన్నది. సో, దానివలన నన్ను క్షమించేసేయండి. అలాగే మీ బంగారు చేతులతోని ఒక లైక్, ఇంకొక హైప్ అయితే ఇవ్వండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.